ప్రైజ్ లాడమ్మా. దేవుని నామాన మహిమ కలుగునుగాక. 1 తారీఖు నుంచి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మా మందిరంలో ఇప్పుడే కాదు, మేము ఎప్పుడు మా సంఘంలో చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎంతోమంది దీవించబడ్డారు. అనేకులకు ఉద్యోగాలు, వివాహాలు, చాలా అద్భుతాలు జరిగినాయి అమ్మ. మేమందరం మా యవ్వన పిల్లలతో కలిసి, మా సంఘంతో కలిసి 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఆగస్టు 1వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. 45 రోజులు చేస్తాం మేము. దేవుని సన్నిధిలో మీరు అందరూ కూడా మా లైవ్లోకి అందరూ వచ్చి మా ఉపవాస ప్రార్థన ప్రారంభం రోజున 7:30కి ఇక్కడ ప్రారంభం. అందరూ వచ్చి ఈ ప్రారంభ ప్రార్థనలో పొందానని మనం చేస్తున్న మీ విజ్ఞాపనలు, మీ ప్రార్థనలు అన్నీ కూడా మాకు తెలియచెప్పినట్టయితే మేము కూడా చేస్తాం. అందరూ కలిసి రండి. అద్భుతమైనటువంటి విడుదల, స్వస్థతను మనం అనుభవించాలని మేము ఈ ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ఏకీభవిస్తే చాలా మంచిది. అది కొత్తగూడెం బెతస్తా ప్రార్థన మందిరం, ఏ4 బస్తీ. దీన్ని జ్ఞాపకం చేసుకుని ఈ అడ్రస్తో మీరందరూ రావాలని, పాల్పంపులు పొందాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అదేవిధంగా మమ్మీ చెప్పినట్లుగా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు జరగబోయే ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా లైవ్లో పాల్గొనండి. ఈ లైవ్ అనేది ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు లైవ్లో కూడా పార్టిసిపేట్ అవ్వండి. ఆ లైవ్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దేవుని దీవెన పొందండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మ అందరూ? దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా జ్వరాలతో, దగ్గులతో, ఆయాసంతో బాధపడుతున్నారా? తప్పకుండా అందరికీ వస్తున్నాయమ్మా. వాతావరణం బాగాలేదు, దాని మాత్రం చేత మీరు బాధపడొద్దు. అదేదో పెద్ద వ్యాధి అనుకోబాకండి. ఏ వాతావరణంకు సంబంధించిన అటువంటి వ్యాధి మన శరీరానికి రావటం కూడా మంచిది. మనం ఇంకా మన శరీరం బలపడటానికి ఇలాంటి చిన్న చిన్న వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరేమీ భయపడకండి. జలుబులు, జ్వరాలకి టెన్షన్ బాకండి. దేవుడు తప్పకుండా మనందరిని ముట్టి స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నావా తల్లి? ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నావా? నిజమే. మనం ఎంత ఆరాటంగా దేవుని వాక్యం కొరకు ఎదురు చూసినట్టయితే, మనం ఎంత ఆరాటంగా, ఎంత కోరికతో, నిజంగా ఎంత ఆసక్తితో మనం ఎదురు చూస్తే అంత దీవెనలు మన మీదకి కృమ్మరించబడతాయి. వాక్యం అంటే, వాగ్దానం అంటే విలువిచ్చే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి బహుమానమును దేవుడు దాచి ఉంచాడు. ఆమెన్ చెప్పు. హల్లెలూయా. నిజమే. నా ప్రాణము బహుగా ఆశపడుచున్నది కదండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా మనందరం ఈ ఉదయ కాలమున దేవుడు వాగ్దానం కొరకు, దేవుడు నాతో మాట్లాడాలని నిజంగా చాలామంది రోజున వాక్యం విని చాలా బలం పొందుకుంటున్నారు, ధైర్యం పొందుకుంటున్నారు. వాక్యంను చేత పట్టుకుని ప్రతి కష్ట దినముల్లో కూడా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు పరిగెడుతున్నారు. నిజమే. అదే మనల్ని బ్రతికిస్తుంది కదా. మీరు ఎంతమంది ఉన్నారు? నిజంగా చెప్పండి. నేనమ్మా, నేనని చేతులు ఎత్తుతున్నారు కదా. నేనే ప్రతిరోజు వాగ్దానం చేత బ్రతుకుతున్నా. నా కష్టకాలంలో ఈ వాగ్దానము నన్ను ఎంతో ధైర్యపరుస్తుంది. నా కన్నీళ్ళల్లో, నా ఒంటరితనంలో, నేను పోగొట్టుకున్న ప్రతిదానిలో నా ధైర్యము, నా బలం ఏంటంటే దేవుడు నా కోసం చేస్తున్న ఈ ఉదయకాలపు వాగ్దానం అని ఎంతమంది అంటున్నారు? ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అది నిజం. నిజంగా అది మన జీవితంలో నేను కూడా అంతే. ఆ వాగ్దానం బట్టి, ఆ వాక్యాన్ని బట్టి, ఆ దేవుని ఆదరణ బట్టి ఈ రోజున మనందరము ఎన్ని వచ్చినా ధైర్యంగా నిలబడగలుగుతున్నాం. స్తోత్రం. ఆయనకే మహిమ కలుగును గాక. ఈరోజు 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతున్నాం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా
యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, ఆహాబు నాకు భయపడి వినయముతో ప్రవర్తించుట నేను చూచి తిని. నిజమే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆహాబు చేసే జీవితంలో ఎంత అద్భుతమైనది. శోధన వస్తుంది అంటే ఆ మాటలు విని, ఆ మాటల కింద మీరు అది చదువుకున్నట్టయితే ఏ మాటలు విన్నాడు, ఎలాంటి మాటలు విని, ఎలాంటి వార్త విని, ఎలాంటి శోధన విని, ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో, ఇలాంటి ఉపవాసం ఉంటున్నాడో. దేవుని బిడ్డలారా, ఉపవాసము మనల్ని నిజంగా మనకొచ్చే ప్రతి శోధన తుత్తినీలుగా చేయగలదు. మనకొచ్చే శోధన ఎదుర్కోవాలంటే, ఆ సాతాను మీద మనకి బలం కలగాలంటే, ఖచ్చితంగా మనకొచ్చే ఆ యొక్క ప్రతి అవసరతలో జయం కలగాలంటే ఆహాబు చేసిన ప్రార్థన మనం చెయ్యాలి. ఆహాబు ఈ మాటలు విని తమ వస్త్రములు చింపుకొని గోనె పట్ట వేసుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద కూర్చుండి వినయముతో వ్యాకుల పడుతూ, మదన పడుతూ, కన్నీరు కారుస్తూ, పశ్చాత్తాపడుతూ, దేవా నాకు వినయం, అందుకే వినయం వచ్చింది. ఆ పశ్చాత్తాపంలో, ఆ క్షమాగుణములో దేవుడు వినయం ఆయనకు వచ్చి ఏమంటున్నాడు, ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడో ఈ మాట దేవుడు ఏలియాకి ప్రత్యక్షమై చెప్తున్నాడు. అదిగో ఆహాబు నాకు భయపడుతున్నాడు, వినయముగా ప్రవర్తించుట నేను చూచి తిని. అంతకుముందు అతనిలో వినయం లేదు, అంతకుముందు అతనిలో తగ్గింపు జీవితం లేదు, అంతకుముందు అతనిలో ఎటువంటి మనస్సాక్షి లేదు. కానీ ఆ మాట విని దేవుని కోపం, దేవుని ఉగ్రత, ఆ మాటకి భయపడిపోయి గజ్జగజ్జ వణుకుతూ వ్యాకులు పడుతూ యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయగానే దేవుని హృదయం కరిగిపోయింది. ఆయన ఏం కోరుకుంటున్నాడు? చూచి నాకు భయపడుతున్నాడు. రెండోది, వినయముగా ప్రవర్తించుట చూచి తిని. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత అపాయము, అతని కాలమందు సంభవించే అపాయమును తీసివేసి వారి యొక్క కుటుంబీకుల కాలమందు నేను వారికి ఇస్తాను అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఒక్కోసారి చాలాసార్లు వినయాన్ని కోల్పోతాం, విధేయతను కోల్పోతాం, ఇంకా గర్విష్ఠులం అయిపోతాం. మనకి ఏది వచ్చినా నేను బ్రతుకుంటాను, ఇంకా నేను ఇలా బ్రతుకుతాను అనుకుంటాం. కానీ ఆహాబు భయపడినట్టుగా, వినయము చూసినట్టుగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద కూర్చొని ప్రార్థిస్తుంటే ఆ కీడును దేవుడు తొలగించాడు, ఆ శోధన దేవుడు తొలగించాడు, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ దైవజనుడైన ఏలియాతో చెప్పి అతనికి రావలసిన కీడు తొలగించి వారి వంశంలో ఎప్పుడు ఎవరికి కలుగజేస్తాడో తెలియదు, కానీ అలా దేవుడు ఆయన జీవితంలో కార్యం చేశాడు. దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉంటున్న మనందరి జీవితాల్లో దేవుడు కార్యం చేయనుగాక. 1వ తారీఖు నుంచి మన దగ్గర కూడా 40 రోజులు 45 రోజులు ఉపవాసాలు ప్రారంభమవుతున్నాయి. అది కంప్లీట్ ఫాస్టింగ్ ఎప్పుడు ఆగస్టులో ప్రారంభం చేస్తాం. దేవుని బిడ్డలారా, మా సంఘ బిడ్డలందరూ కలిసి ప్రారంభం చేస్తున్నాం. ఉదయం 7:30కి ఇక్కడ మందిరంలో ప్రారంభ కోడిక ఉంటుంది. మీరందరూ వచ్చి సంఘంతో ఏకీభవించి, ఇంకా కావాలంటే సాయంకాలం ఈవినింగ్ 6 నుంచి 7 లైవ్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా సరే, నీ బంధువులు, నీ రక్త సంబంధాలు ఎక్కడ ఉన్నా దీన్ని షేర్ చేయి. తప్పకుండా ఉపవాసంలో మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఓకేనా? మంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం అంతా మాతో ఉండి మీ సన్నిధిని మేము అనుభవిస్తూ మాకు తోడై ఉండమని, ప్రతి కష్టకాలంలో మా ముందు నడుస్తూ ప్రతి ఒక్క బిడ్డకి సమాధానమును, నెమ్మదిని దయచేయమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ రాడమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించను.